జీడిమిట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ సమీపంలో నిషేధిత మత్తుమందు మెథాఫెటమైన్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను కుత్బుల్లాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసినట్లు కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. వారి వద్ద నుంచి 316 గ్రాముల మెథాఫెటమైన్ దాదాపు 63 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డ్రగ్స్ రవాణా విక్రయంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. నగరంలో డ్రగ్స్ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఓటి చేసిన కేసు ఏంటంటే ఇది నిన్న దాదాపుగా ఇది కూడా 63 లక్షల వర్త్ ఉంది. ఇంతకుముందు ఏంటంటే మనం డ్రై గాంజా ఇది ఎక్కువ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇదేంటంటే ఇది మెథాయాంఫెటమైన్, ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది దాదాపు 316 గ్రామ్స్ అంటే 316 గ్రామ్స్ మెథాయాంఫెటమైన్ దీన్ని సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ 63 లక్షలు. అంటే ఇది కమర్షియల్ క్వాంటిటీ. అది 50 గ్రామ్స్ దాటితేనే కమర్షియల్ క్వాంటిటీ కింద మనం చూడడం జరుగుతుంది. అట్లాంటిది ఇందులో మనకి వేముల సాయి కుమార్ పెడ్లరు, ఇతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర అదేవిధంగా ఆయనతో పాటు తిరుమల అరవింద్, వీరిద్దరు కూడా మన వేముల సాయి కుమార్ జీడిమెట్ల, తిరుమల అరవింద్ జగదీర్గుట్ట, ఇద్దరు కూడా మన కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఒకళ్ళు కన్జ్యూమరు, ఒకళ్ళు పెడ్లరు. వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే పూజిత్ అనేటువంటి వ్యక్తి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి అతను గైడ్ చేస్తుంటే వీళ్ళు పోవటం, తీసుకురావటం, కన్జ్యూమర్స్కి అమ్మటం అన్నీ చేస్తున్నారు. దానిలో భాగంగా మనం ఇద్దరిని అదుపులో తీసుకున్నాం. నెక్స్ట్ మనం పూజిత్ని కూడా అదుపులో తీసుకోవాల్సింది. అతను తీసుకున్న తర్వాత అతని నెట్వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి పూర్తిగా సమాచారం తెలుస్తుంది. దీని యొక్క వర్త్ టోటల్గా ఈరోజు మనం సీజ్ చేసింది 2 వేయింగ్ మిషన్స్, వీళ్ళిద్దరు సెల్ ఫోన్లు, ఈ యొక్క 316 గ్రామ్స్ల మెథాయాంఫెటమైన్, టోటల్ వర్త్ 63,38,000 రూపాయలు. ఇప్పుడు మీరందరూ చూస్తూనే ఉన్నారు మనకి